ఇచ్చిన హామీల్లో ఇప్పటికీ 95% పెండింగ్ లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈసారైనా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రజలు 6 గ్యారంటీలు 420 హామీల పేరిట మభ్యపెట్టి 2 నెలలు గడిచినా ఇప్పటికీ అమలు నోచుకోని నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లోనైనా అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతుందని చెప్పారు. తెలంగాణ సమాజం ఇంకా ఓపిక పట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. 6 గ్యారంటీల పేర్లు చెప్పి అధికారులకు వచ్చి వాటి అమలును పక్కన పెట్టారని, 2 బడ్జెట్లో హామీలు అమలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆరోపించారు. వృద్ధులు, వితంతువులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ను 4000కు పెంచడానికి, ప్రతి మహిళకు మహాలక్ష్మి కింద నెలకు 2500, రైతు బంధును 15000కు పెంచాలని, ఇప్పటికే 3 సార్లు పెండింగ్ లో పెట్టిన రైతు బంధు పాత బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతులకు, రైతు కూలీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వారి ఖాతాలో నిధులు జమ చేయాలని కోరారు.